నమస్కారం, నా పేరు మల్యాల జాహ్నవి. నేను నాగుల మల్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా నాన్నగారి పేరు మల్యాల రాజా గౌడ్. మా నాన్నకు మేము ఇద్దరు కూతుర్లము, నేను పెద్ద కూతుర్ని. నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ఒక కార్పొరేట్ జాబ్ చేస్తూ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి మా ఊరికి తిరిగి వచ్చాను. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతున్నప్పుడు బీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కన్వీనర్ గా వర్క్ చేశాను. సో స్టూడెంట్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండి యాక్టివిస్ట్ గా, అండ్ ఆల్సో నేను ఒక పోయెట్. సో ఎప్పుడు నేను ఒక పెన్నుని ఒక ఆయుధంగా యూజ్ చేసి జనాల సైడ్ నుంచి ఎప్పుడు ప్రశ్నించే ఒక గొంతుగా నిలబడి ఉన్నాను. ఈరోజు నేను చేసే ప్రతి ఒక్క పని జనాలకి, ఈ సమాజానికి తోడ్పడాలి అని చెప్పేసి నా ఆశయం ఏదైతే ఉందో దాన్ని మా ఊరి వరకు తీసుకొని వచ్చాను. సో నేను ఊర్లో స్కూల్లో చదువుకున్నప్పుడు మా స్కూల్లో 70 మెంబర్స్ ఉంటుండే. 70 మెంబర్స్ అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో మనం చూసుకున్నట్టయితే 120 నుంచి 150 మెంబర్స్ ఉంటారు ఒక్క క్లాస్ స్టూడెంట్. అట్లాంటిది మా ఊర్లో స్కూల్ మొత్తం కలిపి 70 మెంబర్స్ ఉంటుండే. అలాంటి స్కూల్లో చదివిన నాకు ఒక విశ్వవిద్యాలయం వరకు చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఫేస్ చేసినో నాకు ఒక్కదానికి మాత్రమే తెలుసు. ఈ రోజు మా ఊర్లో చూసుకున్నట్టయితే ఇక్కడున్న యువత అందరూ కనీసం 10th క్లాస్ కూడా చదవకుండా 10th, ఇంటర్ అంతవరకు మాత్రమే అంతవరకు చదివిన తర్వాత కూడా ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా గ్రానైట్ పని చేస్తున్నారు. అంటే డబ్బుల కోసం ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా మా ఊర్లో 2-3 మాత్రమే ఐఐటి స్టూడెంట్స్ ఇంకా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు. అట్లాంటి ప్రతి ఒక్కరు ఆ స్థాయికి చేరుకోవాలని, నేను విద్యని, సమాజం డెవలప్ అవ్వాలంటే, ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క పర్సన్ డెవలప్ అవ్వాలి, అది ఒక ఎడ్యుకేషన్ తో మాత్రమే అవుతుంది అనే ఒక ఆశయంతో మా ఊర్లో ఉన్న స్కూల్ ని డెవలప్ చేయాలి అనే మేజర్ థాట్ తో నేను ఇలా పోటీ చేస్తున్నాను. అండ్ అది పక్కన పెడితే ఖద్దరు బట్టల రాజకీయాలు నా చిన్నప్పటి నుండి కూడా నేను చూస్తున్నాను. ఇప్పటికీ సర్పంచ్లు మారుతున్నారు కానీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఏ విషయాల్లో మేమైతే వెనుకబడిపోయి ఉన్నామో అవన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వాటి కోసం నేను పాటుపడాలి అనే ఆశయంతోనే నేను ఊర్లోకి వచ్చాను. సో ముఖ్యంగా రైతుల కోసం ఊర్లో ఉన్న చెత్తని మనం, అంటే ఓల్డ్ మెథడ్స్ ఉంటాయి కదా, మన తాతలు వాళ్ళ టైంలో చేసినట్టుగా ఈ మనం సొంతగా మనం ఊర్లో ఉన్న చెత్తతో, గడ్డితో, పేడతో, తర్వాత కూరగాయలు ఇలాంటి చెత్త, ఇలాంటిది మిగిలిపోయిన వేస్ట్ అదంతా ఉంటది కదా, దాన్ని వేస్ట్ గా పడేయకుండా ఆ వేస్ట్ ని కూడా మనము ఒక ఎరువులాగా తయారు చేసుకొని మళ్ళీ పంట పొలాలకి వాడుకునే విధంగా రైతుల కోసం అలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు ఊర్లో 108 అంబులెన్స్ కానీ ఏది కూడా సౌకర్యాలు లేవు. ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఇక్కడ నుంచి ఆమెకి ఆ పురుటినొప్పులు వచ్చినప్పుడు ఒక సిటీకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 13-14 కిలోమీటర్స్, ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఆమె ఇంట్లో డెలివరీ అవ్వాలా, హాస్పిటల్లో అవ్వాలా, లేదంటే దారిలోనే ఇబ్బంది పడాలా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. హాస్పిటల్ మాకు శాంక్షన్ అయింది, కడుతున్నారు. అండ్ దాంతో పాటు అంబులెన్స్ సదుపాయం కూడా నేను ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఎడ్యుకేషన్ మేజర్ రోల్. అసలు ఊర్లో స్కూల్ డెవలప్మెంట్, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్, అండ్ వాటితో పాటు మంచి అంటే టెక్నికల్ కోర్సెస్ అన్ని రిసోర్సెస్ ఇక్కడనే క్రియేట్ చేసి పట్నం వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు చేసుకొని, లక్షలు ఖర్చు చేసుకొని కోర్సెస్ నేర్చుకునేది ఏదో మేము ఇక్కడే వాళ్ళకి అవకాశం ఇద్దాం అన్నట్టుగా నేను దాని మీద ఫోకస్ చేస్తున్నాను. అండ్ అన్నిటినీ మించి మేజర్ గా విమెన్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. విమెన్ అన్ని రంగాల్లో మగవారికి సమానంగా బయటకి రావాలి అని అంటే అన్నిట్లో వాళ్ళు అభివృద్ధి చెందాలి. సో నేను సర్పంచ్ గా అయిన తర్వాత నాకు వచ్చే జీతంలో ₹1 మాత్రమే నేను తీసుకొని మిగతా మొత్తం విమెన్ వెల్ఫేర్ కోసం ఖర్చు చేద్దామని ఆలోచిస్తున్నాను. అండ్ దాంతో పాటు ఫండ్స్ అనేది మేజర్ రోల్. ఇక్కడ గ్రామాల్లో జనరల్ గా జరిగేది ఏంటి అంటే సర్పంచ్ ఎవరైతే అవుతారో అతను ఒక్కడికే అథారిటీ ఉంటది అనమాట. అక్కడ వచ్చే ఆ ఫండ్స్ ఏవైనా కూడా తన సొంత డబ్బులాగా ఫీల్ అయిపోయి ఎంత ఖర్చు చేస్తున్నాడో ఏంటి అనేది జనాలకి లెక్కలు ఎక్కడా ఉండవు. నేను ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసేసి ఎక్కడి నుంచి ఎంత ఫండ్ వస్తుంది, స్టేట్ ఫండ్ అండ్ సెంట్రల్ ఫండ్ ఎంత వస్తుంది, అది ఏ మంత్ లో ఎంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి ఆ బోర్డులో అన్ని డీటెయిల్స్ పెట్టేలాగా ఏర్పాటు చేసుకుంటున్నాను. అండ్ ఇది కేవలం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల మధ్యలో మాత్రమే కాకుండా ఒక జనరల్ గా నార్మల్ గా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్, స్టూడెంట్స్, విమెన్, రైతులు, తర్వాత జాబ్స్ చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి రిటైర్డ్ అయిపోయిన పెద్దవాళ్ళని ఇంక్లూడ్ చేసి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ, అంటే ఏదైనా డెవలప్ చేయాలంటే నాకు ఒక్కదానికి ఉన్న ఐడియా సరిపోతాయని నేను అనుకోను. నా ఐడియాస్ తో పాటు ఊర్లో ఉన్న వాళ్ళందరి థాట్స్ కూడా ఇంక్లూడ్ చేసి కొత్తగా ఇన్నోవేటివ్ గా విలేజ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలని అందరి వాళ్ళ ఆలోచనలు అన్ని కలిపి తీసుకొని డెవలప్మెంట్ కోసం మేము పాటుపడతాం. కరెక్ట్. అంటే గ్రానైట్ మాఫియా అది ఎలా ఉంది అంటే చుట్టుపక్కల బౌపేట్, కాజీపూర్, ఆచంపల్లి ఇలాంటి విలేజెస్ లో చూసుకుంటే గ్రానైట్ మీదనే చాలా మంది బతుకుతున్నారు. సో
సో అంటే ఆ గ్రానైట్ ఇక్కడ చాలా ఆదాయం ఇస్తుంది. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ చూసుకుంటే మా నాన్నగారు చదువుకున్నారేమో, బట్ నా ఏజ్, నా ఫ్రెండ్స్, నా సర్కిల్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు. అలాంటి వాళ్ళకి ఆదాయం రావాలంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ పొలాల మీద డిపెండ్ అయి ఉంటారు అండ్ దాంతో పాటు గ్రానైట్ పైన డిపెండ్ అయి ఉంటారు. అది అఫ్ కోర్స్ దాని వల్ల పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, జనాలకి జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా పక్కన చూసుకుంటే బహుపేటలో కానీ ఇంకెక్కడ కానీ అందరూ మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మాకు ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యే స్కోప్ లేదు, ఎందుకంటే మేమందరము పొలాల మీద ఆధారపడే రైతులం కాబట్టి. అయితే దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఇప్పటి వరకు ఉన్న వాటిని మాత్రం నేను అంటే ఆల్రెడీ దాని మీద డిపెండ్ అయి ఉన్న యూత్ ని అండ్ దాని మీద డిపెండ్ అయి ఉన్న పెద్దవాళ్ళందరినీ, ఎందుకంటే వాళ్ళకి అదే ఆదాయం కాబట్టి నేను వాళ్ళ పొట్ట కొట్టలేను. కానీ ఇక ముందు రాబోయే గ్రానైట్ కానీ వాటికి ఏ అవకాశాలు ఇవ్వనని, ఎందుకంటే అలా అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తే మా ఊర్లో కూడా ఒక గుట్టు ఉంది, అది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో చెప్పలేము. మేజర్ గా పొల్యూషన్ అండ్ హెల్త్ వీటిని ఆలోచించుకొని నేను పొట్ట కొట్టను అనే ఉద్దేశంతో వారికి మాత్రం ఎలాంటి అన్యాయం చేయను, బట్ న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా నేను ఆలోచిస్తానని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.